వెల్కమ్ టు డాట్ న్యూస్. మనవాడైతే బంతిలో చివర్న కూర్చున్నా అన్నీ కొసరి వడ్డిస్తారు. ఇదే సామెత ఫైబర్ నెట్ స్కామ్లో తేటతెల్లమైందని సిఐడి తేల్చిపారేసింది. ఫైబర్ నెట్ స్కామ్ మాస్టర్ ప్లాన్ చంద్రబాబుదేనని, ఈ కేసులో చంద్రబాబే A1 నిందితుడని క్లారిటీ ఇచ్చేసింది. A2గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండి వేమూరి హరికృష్ణ, A3గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండి కోగంటి సాంబశివరావులని చేర్చింది. మొత్తానికి ఎన్నికల వేళ చంద్రబాబు మెడకు ఫైబర్ నెట్ కేసు చుట్టుకుంది. ఇలాగైతే ఎన్నికలను ఎలా ఎదుర్కొనేదని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారట. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్కు సంబంధించి ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఏపీ సిఐడి. అందులో A1గా చంద్రబాబు నాయుడు, A2గా వేమూరి హరికృష్ణ, A3గా కోగంటి సాంబశివరావులను చేర్చింది. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. గతంలో అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తన పాలనలోని పలు ప్రాజెక్టులపై ఏపీ సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ అనుభవించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే మరో కేసు తెలుగుదేశం అధినేత చంద్రబాబును వెంటాడుతోంది. ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును A1గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఏపీ సిఐడి. చంద్రబాబు కారణంగా ప్రభుత్వ ఖజానాకు 114 కోట్లు నష్టం వాటిల్లిందని ఛార్జ్షీట్లో స్పష్టం చేశారు సిఐడి అధికారులు. మొత్తం 2000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో మొదటి దశలో 333 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇందులో 114 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని లెక్కలు తేల్చారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందని ఏపీ సిఐడి ఛార్జ్షీట్లో పేర్కొంది. వేమూరి హరికృష్ణని నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు హరికృష్ణని నియమించారని చెబుతోంది. విధి విధానాలు పాటించకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును వేమూరి హరికృష్ణకు ఇచ్చేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు సిఐడి అధికారులు. టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో హరిప్రసాద్ను నియమించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. వేమూరి హరికృష్ణ టెరాసాఫ్ట్ కంపెనీని బ్లాక్ లిస్టులో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చి టెరాసాఫ్ట్కు ఈ ప్రాజెక్టు వచ్చేలా ప్లాన్ చేశారని పేర్కొంది. మిగతా కంపెనీలు టెండర్ దాఖలు చేసిన వాళ్ళని కాదని వేమూరి హరికృష్ణకు టెండర్ దక్కేలా చేశారని చెప్పింది. సీనియర్ ఐఏఎస్ అధికారి టెండర్ ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చూస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారని తెలిపింది. స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నగదును షెల్ కంపెనీల ద్వారా సొంత ఖాతాలకు మళ్లించారని వివరించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. చంద్రబాబు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సిఐడి తన ఛార్జ్షీట్లో పొందుపరిచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.